గుడ్ మార్నింగ్ గాయ్స్. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే మంచిగా పొద్దున్న తలస్నానం చేసి ఖాళీ గడుపుతో ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అది ఎక్కడికన్నా ఆల్రెడీ మీరు తమిళలో చూసి ఉంటారు కదా. ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఎప్పుడు కుదిరింది గాయ్స్. చూద్దాం ఈ డే ఎలా వెళ్తుందో. ఇది రాకుండా బస్సెస్ ఉన్నాయి కానీ ఇటు సైడ్ లేవు. మనం అన్నికి ఇంటి నుంచి చూడడా బస్ స్టాండ్ మనం ఇక్కడ నుంచి మెజెస్టిక్ పోతేనే వాటికి పోయి మళ్ళీ అటు దిగితే అక్కడ నుంచి ఇంకో 3 బస్సులు మాట్లాడాలి. ఆ 3 మాట్లాడినా మనకు లేదు. ఫైనల్లీ మనం టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. నాకు తెలిసి స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ జనాలు కూడా తక్కువ ఉన్నారు. నాకు తెలిసి దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోవచ్చు. చెప్పులు ఇక్కడే వదిలేలే మనం. ముందే వదిలేద్దామా? నాకు ఇక్కడ ఆర్గనైజేషన్ అయితే మాత్రం బాగా నచ్చింది గైస్. ఎందుకంటే మనం నడవడానికి ఒక వే ఉంది, ఎగ్జిట్కి ఇంకో వే ఉంది, అండ్ సైడ్ నుంచి మంచిగా కార్స్ వెళ్ళిపోయి పార్కింగ్ చేసుకోవడానికి ఇంకో వే ఉంది. అండ్ ఆటోస్ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి మరి ఆపుతున్నాడు. అండ్ మనకి నడవడం కూడా ఈజీ, ఎందుకంటే ఎప్పుడైనా ఎండ ఉన్నప్పుడు కాలకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు మంచిగా క్లీన్ చేసి వాటర్ని కొట్టి కూల్గా ఉంచుతున్నారు అనమాట. సో చూద్దాం పైన అయితే ఎలా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు ఇదే నా ఫస్ట్ టైం ఇస్కాన్కి రావడం అయితే. అరే ఆ బోర్డు పైన ఏదో ఉంది చూడరా, క్లియర్గా రాసినట్టున్నారు ఏదో చెప్పుల గురించి, ఎంట్రన్స్ గురించి. చూడంగా స్ట్రైట్గా పైన చెప్పులు అయితే మంచిగా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు సపరేట్గా పెట్టుకోవడానికి. కాకపోతే లోపల పెట్టారు వెరైటీగా, బయట కాకుండా. దీనికేం తక్కువ లేదు రే. చూసారా గైస్, ఇక్కడ వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కూడా ఉంది. సో మీరు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకురావాలంటే పెద్దగా ఆలోచించలేదు. మ్యాక్సిమం నాకు తెలిసి కింద దాకా తీసుకొస్తారు, బట్ పైకి ఎక్కిస్తారా. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి మరి సెల్ఫీ తీసుకుంటున్నారు, బట్ అది కరెక్ట్ కాదు కాబట్టి మీకు దూరం నుంచి చూపించడానికి ట్రై చేస్తాం. ఎంత కనిపిస్తే అంత. ఇంకా చూడండి స్ట్రైట్గా కనిపిస్తుంది. జూమ్ చేయరా. అవునండి, జగన్నాథ స్వామి టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది గైస్. స్వామి దర్శనం అయిపోయాక బయటకు వస్తే మీకు కార్డర్లో ఉంది, అక్కడ నుంచి చూసారా మొత్తం ఏదో బెంగళూరు మొత్తం కనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ మాత్రం. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈజీగా అయిపోతుంది దర్శనం కూడా ఫాస్ట్గా. అండ్ మీరు చూస్తే సైడ్కి కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉంటున్నాయి. ఇది మనం ఎంట్రన్స్లో వచ్చిన టెంపుల్ గోపురం. ఇక్కడ ఇంకొన్ని విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయంట. నాకు తెలిసి ఇది వెంకటేశ్వర స్వామి అనుకున్నా కదా, చాలా ఎవరు అనుకోవడం విన్నా నేను కూడా. అండ్ ఇది చూస్తే ధ్వజస్తంభం అంటారు కదా, అది వెళ్ళిపోతుంటే ఆత్మ మరియు ప్రసాదం పెట్టారు గాయస్. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కొంచెం ఉప్మాలా ఉంది, సగ్గుబియ్యంతో చేసిన ఉప్మాలాగా. ఈ రైట్ సైడ్ స్వీట్ ఏదో తెలియట్లా, బట్ చాలా బాగుంది. అందుకే అంటారు ఇస్కాన్ ఫుడ్ చాలా ఫేమస్ అని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. పెద్ద టైం అయితే ఏం పట్ల అన్నీ చూడడానికి మాకు.
సో చూసారు కదా బ్లాగ్ ఇంకా ఉంది. యాక్చువల్లీ ఇది ఒక డే ఇన్ మై లైఫ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఇందాక ఐడియా వచ్చింది. నేను పెద్ద భక్తుని కాదు, గుడికి వెళ్ళిపోవాలని ఇదేం లేదు. నేను అందరు చెప్పినట్టు గుళ్ళో పీస్ దొరుకుద్ది అలా నేను నమ్మను నార్మల్గా. బట్ ఈరోజు మాత్రం నాకు జెన్యున్గా అనిపించింది ఏంటంటే గుడి చాలా చాలా పెద్దగా ఉంది. అఫ్కోర్స్ ఖాళీగా ఉంది ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం వెళ్ళింది కూడా అందుకే. అండ్ మెయిన్ ఏంటంటే జగన్నాథ స్వామిని చూసా దగ్గర నుంచి నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఇష్టం చూడటం. అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిని చూసా, చాలా చాలా బాగుంది యాక్చువల్గా చూసినప్పుడు నాకు. అండ్ పద్మావతి అమ్మవారిని చూసిన. సో యా ఇట్స్ నైస్ ఫీలింగ్. కాకపోతే ఐ మిస్ మై ఫ్యామిలీ. వాళ్ళు వచ్చింటే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు నాకన్నా. కొంచెం టైం స్పెండ్ చేసాం. అండ్ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు క్లిప్ చూసి ఉంటారు కదా ప్రసాదాన్ని, ఆకలి వేస్తుంది. నైట్ ఎప్పుడు తిన్నాం, గుడికి అవి తినేసి వెళ్ళకూడదని మైండ్లో ఫిక్స్ అయ్యా. ఎప్పుడు అలా ఫాలో అవ్వను, బట్ స్టిల్ అయ్యాను. వెళ్ళాను, బాగుంది, ఓకే అన్నీ చూసేసి వచ్చేస్తున్నప్పుడు వరుణ్ని పంపించా ప్రసాదం ఇస్తున్నానంటే. సరే నువ్వు ఒకరిని తీసుకెళ్ళి. ఆకలి మేబీ దేవుడు గుర్తించినట్టున్నారు. పిలిచి మరీ పెట్టి తిని వెళ్ళేదాకా వదలలేదు. చాలా బాగా అనిపించింది. ప్రసాదం కూడా చాలా బాగుంది. సో యా చూద్దాం ఈరోజు ఇంకేం చేస్తాం. మాకు ఏం నమ్మకం లేదు, ఐడియా లేదు. అది బాగొచ్చు బాగోకపోవచ్చు. లెట్స్ సీ. అమ్మాయి ఎవరు కనపడట్లేదు అదే. ఇక్కడ బెంగళూరు స్టైల్లో ఎక్కువ దొరికిద్ది దొన్న బిర్యానీ గైస్. సో గుడికి వెళ్ళొచ్చాం, బిర్యానీ తింటున్నాను, జడ్జ్ చేయకండి. ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇదే గుడికి వెళ్ళాం కాబట్టి అయిపోయింది. అన్న అయిపోయాక తింటున్నాం. అన్న చూడండి, అదే చికెన్ ముక్క వచ్చిందా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు అంటారు కదా జెర్సీ మూవీలో, లైక్ బాదం పైకి వస్తే మర్చేసుకుని పుట్టినట్టారా అని. వీడేమో గ్రేవీ వేస్తాడు కానీ నాకైతే గ్రేవీ అసలు నేనేం పెద్ద తినం, ఇద్దరం వదిలేస్తాం మళ్ళీ, కానీ వేస్తాడు ఊరికే ఫార్మాలిటీకి. ప్రైస్ చెప్తే షాక్ అవుతారు తెలుసా. ఎగ్జాక్ట్గా ఎంత మామా? 199. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. 199 అంటే ఇది ఒకటి 100. సో ఒకటే తినగలుగుతారు కరెక్ట్గా, ఇంకోటి అంతే 200కి 2. యాక్చువల్గా ఇంకో స్టార్టర్స్ అలా ఆర్డర్ చేస్తుంటాం. ఈరోజు టైం బ్యాడ్, మనకు ఆకలి వేస్తుందని రెస్టారెంట్స్ ఓపెన్ చేయరు కదా, కొన్ని మనకు కావాల్సిన రెస్టారెంట్ ఓపెన్ చేయలేదు అనమాట. చూడండి వేస్తూనే ఉంటాడు అన్న, అది మాత్రం ఖాళీ అవ్వదు. అయితే ఈరోజు అది మొత్తం అంగో మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాడు అన్న ఒక్కొక్కసారి. స్టోరేజ్ గైస్. సో అదే ఈరోజు మన లంచ్. వాషింగ్ మిషన్ లెక్కేస్తా. ఏం చేస్తావు? నీ బట్టలను తీసుకో వాషింగ్ మిషన్ లెక్కేస్తా. ఎందుకు? నువ్వు పోకూడదా? ఎక్కడికి? ఊరికి వెళ్ళకూడదా? అంతేనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఊరికి వెళ్ళనీయకుండా హౌస్ అరెస్ట్ చేసి బిర్యానీ పెడుతున్నావు. ఎన్ని ముక్కలు వచ్చాయి చూద్దామా? ఒక్క నిమిషం. 1 2 3. లక్కీ బాయ్. ఓకే, అంటే మన హైదరాబాద్లో 100 రూపీస్ బిర్యానీ అంటే మనం ఆలోచిస్తాం తినాలంటే, బట్ ఇక్కడ ఈజీ తినొచ్చు, పెద్ద ఇదేం లేదు, చేంజ్ ఏం లేదు. ఏమమ్మా? అదే నా బిర్యానీ. అరే ముక్కలు రాలేదురా నాకు. నాకు అదృష్టం అంటున్నాను. ఇచ్చిందా లక్కీ బాయ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది చికెనా లేదంటే ఇంకేమైనా అని. చెప్తారా ఇలాంటివి పట్టించుకొని తీసి కడుపులోకి వేసుకోవాలి అంతే. నాకు ఇలాంటివి అసలే మస్తు హైజీన్ ఇది ఓసిడి గారిని. యాక్చువల్లీ ఇప్పుడు మనం కూడా బాబాయ్ లాగా ఇలా తిని అబ్బా సూపర్. ఏమో అది ఒకసారి వస్తుంది డైలాగ్ అన్నిసార్లు చెప్పు. తిని చెప్పు. రివ్యూ మన వాళ్ళకి ఎట్లుందో 3 ముక్కలు వస్తాయి. తిని చెప్పు. చూసినారా గ్రేవీ లేకుండా తింటున్నాడు, గ్రేవీ మాత్రం అంత వేసాడు. ఎట్లా మనతో ఈరోజు ఇంకా బాగుంది, కాలుతుంది పక్కా ఫ్రెష్ ఇది. అబ్బా జంపర్ మే బంపర్ ఏమమ్మా సూపర్ ఉంది. సో అదే ఈరోజు మన లంచ్ తింటూ యాక్చువల్ ఒక పని చేస్తాం, అది కూడా చూపిస్తా. షాక్ అయిపోతారు. అంటే నా గురించి బాగా తెలిసిన వాళ్ళు షాక్ అవుతారు. వరుణ్ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఓకే వరుణేనా ఇలాంటివి కూడా చూస్తాడా అని డౌట్ వస్తుంది. అరే చూసారు కదా ఏం చూస్తున్నాము. ఏం మామ ఇది? Stranger Things Part 2 ఎన్నో ఎపిసోడ్? 3rd.
ఎవడో ఫస్ట్లో 2020 రిఫర్ చేసి చూడన్నాడు. అది వేరండి. ఇప్పుడు మా నాన్సీ పాప వస్తుంది. మా నర్సీ పాప వస్తుంది. నాన్సీ చిన్న కథ కదిరిద్యా. ఇది యాక్చువల్ నా సెకండ్ టైం చూడడం. అంటే 2020లో స్టార్ట్ చేసి 26లో ఎండ్ చేసిన నేను కూడా. సౌండ్ కాకపోతే జస్ట్ సెకండ్ రీవాచ్. వీటితో చూడాలని ఫిక్స్ యాక్చువల్గా. ఇంకోటి మిస్ అవుతున్నాడు ప్రకాష్ గారు. అన్న ఆల్రెడీ చూసేసి ఉంటాడు ఇట్లాంటివన్నీ. సో వీఆర్ చిల్లింగ్ విత్ దొన్న బిర్యానీ బెంగళూరు స్టైల్. స్టే థింగ్స్ ఇన్ బెంగళూరు. ఆఫ్టర్ లంచ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 7 అవుతుంది. 3 స్టార్ట్ చేసి ఉంటాను. 250 అంటాం. 10 నిమిషాలు కూడా లెక్కేస్తున్నాడు. 7 అవుతుంది. ఇది అయిపోయాక మళ్ళీ మీటింగ్ ఉంటుంది. డేట్ మన ఎట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ అనమాట. అదే దీని తర్వాత స్నాక్స్ ఏమైనా ఆర్డర్ చేస్తున్నాను. నువ్వు బిజీ అయిపోయినావు. ఇప్పుడు పెట్టేసి ఎంతసేపు అవుతుంది. స్నాక్స్ కూడా డిన్నర్తో కలుపుతున్నాను. డిన్నర్ కలుగుతాం మళ్ళీ. బాయ్.